హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధర వాళ్ళ అమ్మ ఇద్దరు కలిసి జ్యూస్లో విషయం కలిపిన విషయాన్ని వరలక్ష్మికి తెలిసిపోవటంతో అక్కడున్న ధర వాళ్ళ అమ్మ మాత్రం నేనే అందులో విషయం కలిపాను, ధరకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలకి అక్కడున్న వరలక్ష్మి మాత్రం ఏంటి, నీ కూతురిని కప్పిపుచ్చుకోవడానికి నువ్వు మీద నేరం మోపుతున్నావా అని అంటుంది. ఆ మాటలకి అక్కడున్న ధర మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి వరలక్ష్మి వైపుకి చూస్తూ ఉండిపోతుంది. అవును, నీ కూతుర్ని పక్కకు నెట్టేసి నీ మీద మొత్తం నేరం వేసేసుకుంటున్నావా, నాకు తెలుసు మీ ఇద్దరి ప్లానే అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వేదావతి మాత్రం ఈ విషయం ఇంతటితో వదిలేయండి, ఇంకెందుకు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న వరలక్ష్మి మాత్రం లేదు, ఎలా వదులుతాను, నా మీద విషప్రయోగం చేసిన వాళ్ళకి నేను ఎలా విడిచిపెడతాననుకుంటున్నారు, నన్నే చంపాలని అనుకున్నారు కదా అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న ధర వాళ్ళ అమ్మ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇది ఇలా కనిపెట్టేసింది, ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎలా తప్పించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న వరలక్ష్మి మాత్రం నన్ను నా పిల్లల్ని వేరు చేసి మళ్ళీ అలాగే నా భర్తను కూడా వేరు చేయాలని అనుకుంటున్నారు, ఇలాంటి వాళ్ళని నేను ఎలా విడిచిపెడతాను అనుకుంటున్నారు, నిజంగానే వీళ్ళే చేసి ఉంటే వీళ్ళకి తగిన శిక్ష విధిస్తాను అని చెప్తాను అంటుంది. అది చూసిన వాళ్ళ అత్తయ్య కూడా ఏంటి వరలక్ష్మి ఇలా ఇంత కోపంలో ఉంది అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న ధర మాత్రం ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడున్న వరలక్ష్మి మాత్రం చాలా కోపంగా నా కూతుర్నే నన్ను వేరు చేయాలనుకున్నారు, అలాగే నా భర్తను కూడా వేరు చేయాలి అని అనుకున్నారు, నేను ఎలా ఊరుకుంటాను, దీనికి తగిన శిక్ష విధిస్తే కానీ నాకు ప్రశాంతత ఉండదు, ఎలాగైనా దీనికి తగిన శిక్షను నేను విధిస్తాను అని అనుకుంటూ చాలా కోపంతో మాట్లాడుతూ ఉంటుంది.